మీకు ఎంత విపరీతంగా ఫేషియల్ హెయిర్ అనేది గ్రోత్ అయినా మొదల నుండి ఈజీగా పీకి పడేయొచ్చు. ఈ చిన్న టెక్నిక్‌తో ఏదైనా క్లాత్‌తో తుడిచినట్లుగా మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. ఇది చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. సో రోజు రోజుకి మా ప్రాబ్లం ఎక్కువగా మారడంతో మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. అన్వాంటెడ్ హెయిర్ని శాశ్వతంగా రిమూవ్ చేసుకునే ఒక చిన్న టెక్నిక్ని నేను షేర్ చేస్తాను. జస్ట్ క్లాత్తో ఇలా అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయిపోతుంది. ఏంటి జోక్ చేస్తున్నానంటే జోక్ చేయట్లేదు. నేను చెప్పిన టెక్నిక్ అనేది ఫాలో అవుతే వెంటనే మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీరు కష్టపడకుండా, ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేస్తే సూపర్ హ్యాపీ అవుతారు. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా అక్కడున్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. చాలామందికి అప్పర్ లిప్ మీద చాలా ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామందికి చిన్ దగ్గర ఉంటుంది, ఫేస్ మొత్తం కూడా ఉంటుంది. మీరు దీన్ని ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేస్తే ఫస్ట్ టైంకి మీ ఫేషియల్ హెయిర్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది. ట్రై చేసి తప్పకుండా రిజల్ట్స్ అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం రండి. మరి ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఓట్స్ అనమాట. ఓట్స్ అనేవి మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి. చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఓట్స్ అనేవి దొరుకుతాయి. ఓట్స్ అనేవి మన ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడంతో పాటుగా మన ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని కంట్రోల్ చేసి మన స్కిన్ టైటనింగ్కి, బ్రైట్నింగ్కి కూడా హెల్ప్ అవుతాయి. ఓట్స్ అనేవి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి కనుకే ఫేషియల్స్లో ఎక్కువగా ఓట్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు పార్లర్లో. సో ఈ ఓట్స్ని మనం డైరెక్ట్గా అయితే యూజ్ చేయం. ఓట్స్ పౌడర్ని అయితే యూజ్ చేస్తాం. మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. సో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేయడానికి కొంచెం ఎక్కువగానే నేను గ్రైండ్ చేసుకున్నాను. మీరు 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్గా కిచెన్లో ఉండే పసుపు యాడ్ చేసుకోండి, మీ స్కిన్కి సెట్ అయితే. లేదనుకుంటే వైల్డ్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని పాలు అనేది పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పచ్చిపాలు, రా మిల్క్ అనమాట. సో ఇవైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఈ ప్యాక్ని ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఖచ్చితంగా ఫస్ట్ టైంకే మీరు వావ్ అనే రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ ప్యాక్ వల్లే కాదండి, నెక్స్ట్ నేను చెప్పబోయే టెక్నిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్యాకే కదా అని చెప్పేసి అనుకోవద్దు. వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్యాక్ని మిక్స్ చేసిన తర్వాత ఒక 5 minutes అనేది అలా వదిలేయాలి. తర్వాతే అప్లై చేసుకోవాలి. ప్యాక్ మిక్స్ చేసిన వెంటనే అప్లై చేసుకోవద్దు. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సెట్ అవ్వడానికి 5 minutes అయితే పడుతుంది. ఇక్కడ బాగా మిక్స్ చేసి ఒక 5 minutes అలా వదిలేసి తర్వాత ఈ ప్యాక్ని నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ మీద క్రీమ్ కూడా ఉండకూడదు, మేకప్ కూడా అస్సలు ఉండకూడదు. సో క్రీమే ఉండకూడదు అంటే మేకప్ ఎలా ఉంటుంది? సో అందుకే నీట్గా వాష్ చేసుకోండి. సోప్తో అయినా ఫేస్ వాష్తో అయినా వాష్ చేసుకొని తర్వాత నీట్గా తుడిచి ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఫేషియల్ హెయిర్ అయితే మా ఆడపడుచుకి చాలా ఎక్కువగా ఉంటుందండి. సో తన ఫేస్ మీద నేను చూపిస్తున్నాను. అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది అందరికీ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే కొంచెం థిక్గా కనపడుతుంది, కొంతమందికి లైట్ ఉంటుంది. సో నాకైతే ఫేషియల్ హెయిర్ చాలా తక్కువ అండి. రెమెడీస్ యూజ్ చేసిన తర్వాత నా ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ ఉండదు అసలు. అందుకే మా ఆడపడుచుకి అప్లై చేస్తున్నాను. సో ఫేషియల్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. లేని వాళ్ళ మీద అప్లై చేసినా మళ్ళీ మీకు ఫేషియల్ హెయిర్ లేదు కదా అని చెప్పేసి కామెంట్ పెడతారు. ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు హ్యాండ్ మీద కూడా ట్రై చేయొచ్చు, లెగ్స్ మీద కూడా ట్రై చేయొచ్చు, అండర్ ఆర్మ్స్లో ట్రై చేయొచ్చు. ఈ టెక్నిక్ వల్ల నొప్పి లేకుండా పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి అయితే గుడ్ బై చెప్పేయచ్చు. సో చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇదైతే.
ఇప్పుడు మనం ప్యాక్ని థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. మీరు ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు, అప్పర్ లిప్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే అప్పర్ లిప్ కానీ లేదనుకుంటే చిన్ దగ్గర కానీ ఎక్కడ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫేస్ మొత్తం కూడా ఫేషియల్ హెయిర్ ఉంటుంది కనుక సో ఫేస్ మొత్తానికి అప్లై చేస్తున్నాను. సో ఫేస్ మొత్తం అప్లై చేసిన తర్వాత మనం 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. ఖచ్చితంగా 15 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మనం అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ అన్నట్లుగా 2-3 లేయర్లు అనేది అప్లై చేసుకొని 15 మినిట్స్ అనేది డ్రై అయిన తర్వాత వాటర్ తీసుకొని నాప్కిన్ కానీ హ్యాండ్ టవల్ కానీ తీసుకొని వాటర్లో ముంచి బాగా గట్టిగా పిండి ఇలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో ప్యాక్ని రిమూవ్ చేయాలి. సో ఈ క్లాత్కి ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా అంటుకొని వచ్చేస్తుంది. నిజంగా వావ్ అనాల్సిందే. ఎవరైనా ఒక్కసారి ట్రై చేస్తే మీకు ఎంత విపరీతంగా ఫేషియల్ హెయిర్ ఉన్నా సరే ఈ టెక్నిక్లో మీరు ట్రై చేస్తే మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. మీరు తుడుచుకునే ఈ క్లాత్ అనేది కొంచెం మెత్తగా ఉన్నది చూసుకోండి. హ్యాండ్ టవల్ అయితే బాగుంటుంది. చిన్న చిన్న మనకి హ్యాండ్ టవల్స్ ఉంటాయి కదా, సో నాప్కిన్ కానీ ఏదైనా స్మూత్గా ఉన్నది తీసుకొని వాటర్ గట్టిగా పిండేసి ఓన్లీ తడి క్లాత్తో ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసుకుంటే ఆ క్లాత్కే మనకి హెయిర్ మొత్తం కూడా అంటుకొని వచ్చేస్తుంది అనమాట. ఫేస్ కూడా చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా అయిందో. బిఫోర్ అయితే చాలా డార్క్ ఉంది, ఇప్పుడైతే చాలా ఫెయిర్ అయింది. అలాగే ఫేషియల్ హెయిర్ అనేది అస్సలు లేదు, చాలా స్మూత్గా అనిపిస్తుంది. స్కిన్ కూడా ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైంకి ఫేషియల్ హెయిర్ మొత్తం రాలిపోతుంది. ఈ ప్యాక్ని మనం వారంలో 2 సార్లు అప్లై చేసుకోవాలి. అప్పుడే మన స్కిన్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు అప్లై చేసినప్పటికే రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఒక తడి క్లాత్ని గట్టిగా పిండేసి ఇలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి మీరు కనుక ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తే మీకు జన్మలో ఫేషియల్ హెయిర్ సమస్య ఉండదు. ఫస్ట్ టైంకే చాలా వరకు ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. మనం థ్రెడ్డింగ్ చేపించినా వ్యాక్సింగ్ చేపించినా ఇంకా ఏదైనా మెథడ్ ఫాలో అయ్యి అంటే రేజర్లు గట్లా ఉపయోగిస్తూ ఉంటారు కదా, షేవ్ చేస్తూ ఉంటారు, అలా మనం చేస్తే వెంటనే ఫేషియల్ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా వస్తుంది. సో అలా చేయకుండా చిన్న చిన్న న్యాచురల్ రెమెడీస్తోనే మన ఫేషియల్ హెయిర్కి అయితే బై బై చెప్పేయచ్చు. అలాగే పెయిన్ కూడా ఉండదు, మనకి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు అప్పర్ లిప్ మీదే ఉంది ఫేషియల్ హెయిర్, ఫేస్ మొత్తం లేదు అనుకుంటే అక్కడ వరకు అప్లై చేసుకోండి. చాలామందికి చిన్ దగ్గర ఉంటుంది, చిన్ దగ్గర ఉంటే చిన్ దగ్గర మాత్రం అప్లై చేసుకోండి. ఇలా మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కడ ఉంటే అక్కడే కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫేస్ మొత్తం అప్లై చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా సన్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న బ్లెమిషెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్లో కూడా మంచి బ్రైట్నెస్ వస్తుంది, చాలా గ్లోగా కనపడుతుంది ఫేస్ అయితే. ఫస్ట్ టైంకే సూపర్ అనే రెమెడీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. మీకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమే ఉండదు. ఇప్పటి వరకు చాలా రెమెడీస్ అనేది మీరు చూసి ఉండొచ్చు, బట్ ఇలాంటి రెమెడీ అనేది ఎప్పుడూ ఎక్కడా చూసుండరు. ఒక్కసారి ట్రై చేయండి. హ్యాపీగా మీ ఫేషియల్ హెయిర్కి అయితే బై బై చెప్పేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ నైస్ డే.